సద్గురు సాయి పరబ్రహ్మణే నమ. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. సాయి బంధువులు ఆత్మస్వరూపులందరికీ ముందుగా నమస్కారం. సాయి బంధువులారా, మనం గతంలో సాయి సత్యయానం అంటే ఆ సాయి పరబ్రహ్మాన్ని లేదా ఆ ఆత్మస్వరూపుడైన సాయిని చేరుకునేటువంటి మార్గం అని తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఈ సాయి సత్యయానంలో మనం సాయి తత్వాన్ని, సాయి సామాన్య ప్రబోధాన్ని, సాయి ఆత్మ ప్రబోధాన్ని తెలుసుకోవాలి అని తెలుసుకున్నాం. అలాగే మొదటి భాగంలో సాయి తత్వం అనేటువంటిది తెలుసుకోవడం ద్వారా మన మనసు పరిశుద్ధమవుతుందని, అంటే ఖనిజం నుంచి శుద్ధమైన బంగారం ఏ విధంగా తయారవుతుందో అలాగే మన మనసు మలినాలను తొలగించుకొని శుద్ధమైనటువంటి స్థితికి చేరుకుంటుంది అని తెలుసుకున్నాం. అదేవిధంగా సాయిబాబా సామాన్య ప్రబోధం ద్వారా మన మనసు దృఢంగా ముందుకు సాగే విధంగా శిక్షణ పొందుతుందని కూడా తెలుసుకున్నాం. అంటే శుద్ధమైన బంగారంలో కొన్ని ఇతర లోహాలని కలపడం ద్వారా దానికి దృఢత్వం వస్తుంది. ఆ విధంగా దృఢంగా మన మనసు రూపొందుతుంది అనే విషయం తెలుసుకున్నాం. ఇక ఈ రోజున మనం సాయి ఆత్మ ప్రబోధం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నాం. మరి సాయి ఆత్మ ప్రబోధం అనేటువంటిది బాబావారు సాయి సచ్చరిత్రలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వారు తెలియజేసింది ఏంటంటే, మొట్టమొదటి అధ్యాయం నుంచి ఉపోద్ఘాతం నుంచి కూడా చిట్ట చివరి అధ్యాయం వరకు కూడా సాయి అంటే మూడు మూరల శరీరం కాదు, ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి శక్తి అని చెప్పి మొట్టమొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఈ విశ్వమంతా వ్యాపించిన శక్తి ఏంటంటే అదే ఆత్మనండి, అదే పరబ్రహ్మం అనండి, ఏదైనా సరే అదే. సకల జీవులలో, సకల దేవతల్లో, సకల వస్తుజాలంలో ఈ విశ్వంతటా వ్యాపించి ఉన్న శక్తి ఆత్మశక్తి, అదే సాయి శక్తి. ఆ సాయి తత్వం అనేటువంటిది అంతటా వ్యాపించి ఉంది. అది నిజమైన సాయి తత్వం. దీన్ని మొదట మనం గ్రహించాలి, సాయి తత్వాన్ని చేరుకోవాలి అనుకునేటువంటి వారు. అదేవిధంగా ఇది గ్రహించిన తర్వాత మనం ఈ రకమైనటువంటి ధ్యానం చేయడమే సాయి సత్యయానం అనేటువంటిది. అంటే ఈ సాయి సత్యయానం అని చెప్తూ ఉన్నారు కదా, మీరు చెప్పినట్లుగా సత్యయానం అనే పదం సచ్చరిత్రలో కానీ మరి ఎక్కడా లేదు కదా అని అంటే, నేను దీన్ని ఉపనిషత్తుల నుంచి ఉదహరిస్తూ ఉన్నాను. ఏమిటి బాబా గారు చెప్పింది అంటే, నేను అందరిలోనూ వ్యాపించి ఉన్నాను, నా కొరకు మీరు ఎచ్చటికీ వెళ్ళవలసిన అవసరం లేదు, మీ మనసులోని ఆలోచనలన్నీ తొలగిస్తే శుద్ధమైన ప్రకాశంతో వెలిగేటువంటి చైతన్యమే నేను. అయితే మీకు నాకు మధ్య అడ్డుగోడ ఒకటి ఉన్నది, అదే అహంకారం. ఈ అహంకారం అనే అడ్డుగోడని తొలగించినట్లయితే మీరు నాలో ఐక్యత చెందగలరు అని బాబాగారు చెప్పారు. ఇది అందరికీ తెలిసిందే కదా, సాయి సచ్చరిత్రలో స్పష్టంగా రాయబడి ఉంది. మరి ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్తుందంటే, ఇదే విషయాన్ని అచ్చంగా నొక్కి చెప్తుందనమాట. ఏమనంటే, హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషాన్న ప్రావృణో సత్యధర్మాయ దృష్టయ్యే అని చెప్తా ఉంది. ఆ సత్యతత్వం ఏదైతే ప్రకాశం ఉందో దానికి అడ్డుగా ఒక బంగారు మూత ఉందట. ఏమిటి బంగారు మూత అంటే, బంగారం అంటే మనకు చాలా ఇష్టం కదా. ఈ అహం అనేటువంటిది బంగారు మూత లాంటిది. అహంకారం అంటే, అహంకారం లేకపోతే మనం ఇంక లేనట్లే లెక్క, మానవుడు లేనట్టు లెక్క. నాలో పూర్తిగా అహంకారం తొలగిపోయింది అనుకోండి, అసలు నాలో ఏది లేదనుకోండి, నాది అనే భావన లేకపోతే ఇంక మిగిలేదేమిటో శుద్ధ చైతన్యమే కదా. మరి ఈ అహంకారాన్ని, ఈ గోడని అడ్డు తొలగించేయి అని అడుగుతూ ఉన్నాం అనమాట అక్కడ ఈశావాస్యోపనిషత్తులో. ఈ బంగారు మూతను తొలగించి నిన్ను దర్శనం చేసుకునేలాగా నీలో కలిసేటువంటి శక్తిని మాకు ప్రసాదించు అని అక్కడ అడుగుతూ ఉందన్నమాట ఆ మంత్రం. సత్యధర్మాయ దృష్టయ్యే, సత్యానికి ధర్మానికి మూలమైనటువంటి ఆ సత్యస్వరూపాన్ని దర్శించుకోవాలని చెప్తారు బాబా చెప్పింది. అదే అది సత్యం అనేటువంటి పేరుతో అక్కడ పిలువబడింది. మన అందరికీ తెలుసు, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అదే సత్యం అనేటువంటిది మనకు తెలుసు. అలాగే ముండకోపనిషత్తు చెప్తా ఉంది, మన ఎంలంలో కూడా, మన జాతీయ ముద్రలో కూడా ఉంటుంది సత్యమేవ జయతే అనేటువంటిది. ఇది ముండకోపనిషత్తు నుంచి తీసుకుంది. ఏంటి సత్యం? ఇది సత్యం. సత్యమేవ జయతే నానృతాం, సత్యమే వాస్తవం. నొక్కి బల్లగుద్ది చెప్తా ఉందన్నమాట. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథ వితతౌ దేవయాన. దైవత్వాన్ని చేరుకునే మార్గం ఏదైతే ఉంది అంటే ఇది సత్యయానం మాత్రమే. ఈ సత్యం తప్పితే రెండోది లేదు అని చెప్పి అక్కడ స్టాంప్ వేసి చెప్తా ఉందన్నమాట.
ఈ ఋషులందరూ కూడా ఎవరైతే ఈ దైవత్వాన్ని పొందాలనుకుంటో వారందరూ కూడా ఈ మార్గం ద్వారా పోతున్నారు, వెళ్తున్నారు అని చెప్పబడింది అక్కడ. కాబట్టి ఈ ఉపనిషత్తు యొక్క తత్వమే సాయితత్వం. కాబట్టి దాంట్లో మన సాయి సచరిత్రలో రాస్తారు, ఉపనిషత్ తత్వాన్ని నిరూపించడానికి వచ్చిన పరబ్రహ్మ స్వరూపుడే ఈ సాయి అని చెప్తాడు. శుద్ధమైన పరబ్రహ్మమును, అది ఒక చక్కటి పదాలు ఉంటాయన్నమాట సాయి సచరిత్రలో. శుద్ధమైన ఆత్మ ద్రవసారమును పరబ్రహ్మం అనే అచ్చులో పోయగా వెలువడినటువంటి రూపమే సాయినాథుడు అని చెప్పి రాస్తారు. అద్భుతమైనటువంటి మాట. అందుకని చెప్పి నేను ఉపనిషత్తుల్లో పదాన్ని ఇక్కడ ఉపయోగించాను, సత్యయానం. సాయి మార్గంలో మనం ఈ సత్యయానాన్ని చేస్తున్నాం కాబట్టి సాయి సత్యయానం అనేటువంటి మాటని ఇక్కడ వాడాను. మనం గతంలో చెప్పుకున్నాం, ఉపనిషత్తుల్లో ప్రయోగించబడింది కాబట్టి సత్యయానం అనేటువంటి పదం వాడబడింది. మరి బాబాగారు ఇక్కడ చెప్పిన ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏంటంటే, బాబాగారు సగుణ నిర్గుణ 2 స్వరూపాల్లో ధ్యానం చేయొచ్చు అని చెప్పారు. మనకి నిర్గుణ తత్వాన్ని, ఆ జ్యోతి ప్రకాశాన్ని మాత్రమే ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. మీకు అది సాధ్యం కాకపోతే నా యొక్క ఈ రూపాన్ని ధ్యానించండి అని బాబాగారు చెప్పారు. కాబట్టి ఇది మనకి చాలా గొప్ప అడ్వాంటేజ్. అలాగే ఆయన చెప్పింది అంటే, అహంకారాన్ని మొత్తాన్ని మీరు తొలగించుకున్నట్లయితే మీరు నాలో ఐక్యత చెందగలరు అని చెప్పారు. ఇక్కడ వస్తుందండి అహంకారాన్ని తొలగించుకోవడం ఎలాగా అనేటువంటిది. అసలు ఇక్కడ దాకా మనం చెప్తాం, కానీ ఇక తర్వాత వచ్చేటువంటి మెట్టు ఇది మాట వరకే. ఇక దీని తర్వాత మనం చెప్పలేం. తర్వాత ఆత్మ సాధన అంతా కూడా మన చేతుల్లో ఉండదు. నేను కానీ, సచ్చరిత్ర కానీ, ఇంకొకళ్ళు కానీ ఎవరు చెప్పలేరు. నిన్ను ఈ మెట్టు తర్వాత దాటిచ్చేసి ఇంక వదిలేస్తారు, ఇంక వెళ్ళిపోవడం. ఎందుకంటే నిన్ను నీళ్ళల్లో నెట్టేసి ఈత నేర్పించి, అంటే ఈ సచ్చరిత్ర కానీ ఇవన్నీ కూడా మనకి ఈత నేర్పిస్తాయి. నీళ్ళల్లోకి దిగిన తర్వాత ఇక నిన్ను పక్కన వచ్చి పట్టుకొని వెళ్ళవు. నీ ఈత సామర్థ్యం ఎంతో అంత దూరం నువ్వు వెళ్ళగలుగుతావు, అంతే. దీనికి ఎవరు ఏ విధమైన సహాయం చేయలేరు. ఇది నేను కాదు చెప్తున్నా, ఉపనిషత్తులే చెప్తున్నాయి. నాయమాత్మ ప్రవచనేన లభ్యో నమేధయా నబాహు నా శృతేనా యమే వైష వృణతే తేన లభ్యో స్తశేష ఆత్మ వృణతే తను స్వహ అని చెప్తా ఉన్నాయి. నీకు ప్రవచనాలు కానీ, అనేక రకాలైనటువంటి గ్రంథాలు కానీ, లేకపోతే నీ మేధస్సు ద్వారా కానీ దీనిని తెలుసుకోలేమని చెప్తా ఉన్నాయి. అట్లాంటప్పుడు మాటలతో మనం ఎలా చెప్పగలిగాం? అహంకారాన్ని తొలగించుకొని మాత్రమే చెప్పాయి, ఇంకంతే తప్పితే రెండో చెప్పలేదు. అయితే దీనికి ఎలాగని చెప్పంటే బాబా గారే దాంట్లో చెప్పారు, నువ్వు చేసే ప్రతి పనిని నాకు సమర్పించు అని చెప్పారు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఇదే చెప్పారు. నిష్కామ కర్మయోగ కంటే దానికంటే అత్యున్నతమైనది ఏది లేదని చెప్పాడు. మీరు ధ్యానం చేయండి, భజన చేయండి, భక్తి చేయండి, అన్నిటికంటే అత్యుత్తమమైనది ఏంటంటే నిష్కామ కర్మ అని చెప్పారు. బాబా గారు కూడా దీన్నే చెప్పారు. అహం లేకుండా చేసే పనులే కర్మయోగం అని చెప్పారు. ఇది మనం ఇక్కడి నుంచి చెప్పలేం, ఇది మాట చెప్పి వదిలేయటమే ఇంకంతే. ఎందుకంటే తర్వాత జరిగే ప్రక్రియ అంతా కూడా మన లోపల జరిగేటువంటిది. నేను ఈ పని చేస్తున్నాను, అహంకారం ఉందా లేదా? నేను ఒక పనిని ప్రారంభించానండి, ఆ పనికి సంబంధించినటువంటి పత్రాలన్నీ తీసుకొచ్చి బాబా గారి దగ్గర పెట్టాను, నేను బాబాకి సమర్పించాను. ఈ పని నీదే బాబా, నీకు ఇచ్చేసాను అని చెప్పి, మంచిదే. మరి అక్కడి నుంచి తీసుకొని బయటికి వెళ్ళేటప్పటికి ఆటో రాలేదు. ఆటో రాలేదు, నాకు సమయం అయిపోతుంది అని టెన్షన్ పడ్డావు. అంటే ఏంటి? నువ్వు అక్కడ ఇచ్చేసావు, కానీ మళ్ళీ తీసుకుంటున్నావు అనమాట. అది బాబా పని అని నువ్వు చెప్పావు కదా. బాబా పని అయితే ఆటో ఎప్పుడు పంపించాలో తెలుసు కదా ఆయనకి. కాబట్టి ఇక్కడ చికాకు ఉండకూడదు, నీకు ఏ క్షణంలో కూడా చికాకు ఉండకూడదు. అది మన సాధన, మనం చేయాల్సిన సాధన అదే. నువ్వు అక్కడ సమర్పించావు అంటే ఆ పని పూర్తి అయిపోయినా కాకపోయినా అది అయిపోయేదాకా నీ మనసులో ఏ విధమైనటువంటి చీకు చింత ఉండకూడదు. ఆనందం ఉండాల్సిన అవసరం లేదు, బాధ ఉండాల్సిన అవసరం లేదు. దీనికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక మంచి పద్యం చెప్పారండి. ఏంటంటే మన మనసులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలన్నింటినీ తొలగించేసి మనం ఒక మూలకి నెట్టేసి పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఇదిగో ఈ పరిశుద్ధమైన మనసును బాబా నీకు అర్పించామని చెప్పి చెబుతాం. కానీ ఈ ఆలోచనలన్నీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఇందాక అన్నట్టు ఆటోలో రాకపోయేటప్పటికి అక్కడ ఒక టెన్షన్. తీరా ఆటోలో అక్కడికి వెళ్ళిన తర్వాత, రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కరెంట్ లేదు, అదొక టెన్షన్. అనుకున్న టయానికి టైప్ చేయలేదు, ఇదొక టెన్షన్. సరే, మనం ఇదంతా టెన్షన్ పడతా ఉండేటప్పటికి మనం పంపించిన పేపర్లు అందరికంటే ముందే మనయ్యే తీసుకున్నారు, ఇది హ్యాపీ. ఇక్కడ చూడండి, మనం దుఃఖము బాధ, దుఃఖము ఆనందం ఇలా పైకి కింద కొట్టుకులు ఆడుతూ ఉన్నాం. ఇదే ఈ యొక్క
మనసులోకి ఈ ఆలోచనలన్నీ రావడం అనమాట. నువ్వు అక్కడ బాబాని మర్చిపోతున్నావు, అంటే నీ సత్యతత్వాన్ని మర్చిపోతున్నావు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పే పద్యం ఏంటంటే, దేహమనడి ఇల్లు దివ్యమో పొరకతో ఊడ్చి శుభ్రపరుప నొప్పుచుండు శాంతమనడు పొరక సాధించు ఘనయోగి కాళికాంబ హంస కాళికాంబ. నీ మనసులో ఆలోచనలన్నీ మూలకు పెట్టేసి నీ శుద్ధమైనటువంటి మనసును బాబాకి అర్పించాం కదా, ఆలోచనలు మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. అప్పుడు ఏం చేయమంటాడు? శాంతమనే పొరకని తీసుకో, వాటిని మళ్ళీ ఊడ్చేసి నిరంతరం ఊడుస్తూనే ఉండాల్సిందే. మనం ప్రతిరోజు ఏ రకంగా అయితే పళ్ళు తోముకుంటామో, ఏ రకంగా అయితే స్నానం చేస్తామో, మలినాలను తొలగించడానికి ఏ రకంగా అయితే 2 పూట్ల ఇల్లంతా శుభ్రంగా పొరకతోటి ఊడుస్తామో, అలాగే ఈ శాంతం అనే పొరకతోటి ఈ ఆలోచనలని అడుగడుక్కి గమనించుకుంటూ చిమ్మివేస్తూ ఉండటమే ఇదే మార్గం అని చెప్తారు. ఇది మనం చెప్పేది కాదు, ఇక దీని తర్వాతది అది బాబా గారు వారిని స్వయంగా తీసుకొని వెళ్తారు. అక్కడి నుంచి మార్గదర్శనం వారిస్తారనమాట. అంటే మనం అక్కడ దాకా వెళ్ళలేదు అని అంటే, మనం ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అని అంటే, మధ్యవర్తుల దగ్గరికి వెళ్తున్నాం అంటే, సచ్చరిత్ర కానీ లేదు మనుషుల దగ్గరికి కానీ మనం ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు అని చెప్పి అర్థం అనమాట. అలాగే ఇంకొక సూత్రం కూడా చెప్పారండి, ఇది సచరిత్రలో కాదు వేరే దగ్గర చెప్పింది. నిరంతరం మన గురువుని ఎలా గుర్తుంచుకోవాలంటే, అది నిరాకార రూపంలో కానీ సాకార రూపంలో కానీ ఎలా గుర్తుంచుకోవాలంటే సింపుల్గా చెప్పింది ఏంటంటే, ఇది బహుశా రామకృష్ణ పరమహంస గారు చెప్పారనుకుంటాను. ఏంటంటే, నీకు బాగా ఇష్టమైన వాళ్ళని, నువ్వు బాగా ద్వేషించే వాళ్ళని, వాళ్ళల్లో ఈ దైవాన్ని చూడు, నీ గురువుని చూడు అని చెప్తాడు. ఎందుకంటే మనం నిరంతరం ఆలోచించేది ఇద్దరి గురించి. బాగా ఇష్టమైన వాళ్ళ గురించి ఆలోచిస్తాం, మనం ద్వేషించే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఆ ద్వేషించేవాడు గుర్తుకు రాగానే బాబాని గుర్తు తెచ్చుకో, లేదు నువ్వు బాగా ప్రేమించేవాడిని గుర్తు తెచ్చుకోగానే బాబాని గుర్తు తెచ్చుకో. ఈ విధంగా నువ్వు నీ ప్రయాణాన్ని సాగించు అంటారు. ఇక్కడ దాకే మనం చెప్పగలుగుతాం. బాబా సచ్చరిత్ర కూడా ఇంతవరకే చెప్తా ఉంది. తర్వాత ఇంక మనం చెప్పలేం. అది బాబాకి ఆ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి రిలేషన్ అనమాట. ఆయన వారిని ఏదో రూపంలో లాక్కొని వెళ్తాడు. వారికి ఎప్పుడు వస్తుంది ఆత్మజ్ఞానం, ఎలా వస్తుంది అనేటువంటిది మనం మాత్రం చెప్పలేదు, బాబా గారు ఇస్తారు. మనం శాంతంగా ఉండాలి. నువ్వు శాంతంగా ఉంటే అన్నీ కూడా బాబా నుంచి నీకు డైరెక్ట్గా అందుతూ ఉంటాయి అన్నమాట. అదే మనకు గుర్తు, నీ మనసు శాంతించాలి అనేటువంటిది. దీన్ని కూడా మనం 5 వచనాల్లో చెప్పుకున్నాం. సర్వవ్యాపక ఆత్మతత్వమే సాయి సత్యస్వరూపము, సర్వవ్యాపక ఆత్మతత్వమే సాయి సత్యస్వరూపము, సాయి తత్వము జేరు మార్గమే సాయి సత్యాయానము, సాయి తత్వము చేరు మార్గమే సాయి సత్యాయానము, సగుణ నిర్గుణములలో గలదు సాయినాథుని రూపము, సగుణ నిర్గుణములలో గలదు సాయినాథుని రూపము, అహము వీడిన పొందవచ్చును సాయి తత్వయోగము, అహము వీడిన పొందవచ్చును సాయి తత్వయోగము, అహము వీడి చేయు పనులే సాయి కర్మయోగము, అహము వీడి చేయు పనులే సాయి కర్మయోగము. ఇది బాబా గారి యొక్క తత్వము, అలాగే ఆయన సామాన్య ప్రబోధము, ఆయన యొక్క ఆత్మ ప్రబోధం అనేటువంటి అంశాలు మనం తెలుసుకున్నాం. ఇవి సాయి సత్యానంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా బాబావారు మనకు గుర్తున్నట్లయితే గురువు గురించి చెప్పేటువంటి ఒక సందర్భంలో కొంతమంది వేరే గురువుల గురించి కూడా చెప్తారు. వారు ఇలా డాంబికాలు ప్రదర్శిస్తారు, వారు చిరుతలు కొట్టుకుంటూ తమ యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేసుకుంటారు అని కూడా చెప్తారు. ఎందుకు అనంటే, ఇక్కడ మనం గోతులు అలాగే క్రూర మృగాల గురించి కూడా తెలుసుకోవాలి. సత్యయానంలో వెళ్ళేటప్పుడు సత్యయానానికి పూర్తి వ్యతిరేకమైనటువంటిదే గ్రంథయానం అని గతంలో చెప్పుకున్నాం. లేదంటే అది ఒకసారి చూడండి. మనల్ని రక్షించేది సత్యయానమే అనేటువంటి దాంట్లో ఉంటుంది ఈ గ్రంథయానం గురించి. ఈ గ్రంథయానం అంటే ఇక గ్రంథమే నాకు సర్వస్వం, గ్రంథంలో చెప్పిన తప్పితే రెండవది లేదు అని మూర్ఖంగా వాదించేదే గ్రంథయానం. గ్రంథయానాన్ని పట్ల మనం అవేర్నెస్ తోటి ఉండాలి. ఎందుకు అని అంటే, మరి దీంట్లో చెప్పినవన్నీ ఆచరించద్దా అంటే, అది ఎవరికి ఉపయుక్తమో వాళ్ళు ఆచరించుకోవచ్చు. పలక ఎవరికి కావాలి చెప్పండి? పలక 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి వాడికి రాసుకోవడానికి పలక కావాలి. హై స్కూల్ పిల్లలు పలకను ఉపయోగిస్తారా? ఉపయోగించరు, నోట్స్లను ఉపయోగిస్తారు. లేదు మీరు కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ నోట్స్లు ఉపయోగిస్తారా? లేదు, కంప్యూటర్ మాత్రమే ఉపయోగిస్తారు.
కాబట్టి ఇలాగ మన స్థాయిని బట్టి దాన్ని వదిలేసుకోవాలి. నీకు చిన్నపిల్లలప్పుడు రకరకాల ఫ్యాన్సీ డ్రెస్సులు ఉంటాయి. అవి 10వ తరగతి చదివే విద్యార్థులకు అన్ని ఫ్యాన్సీ డ్రెస్సులు దొరుకుతాయా? దొరకవు. వాటిని వదిలేయాల్సిందే. నువ్వు చిన్నప్పుడు వేసుకో, వదిలేయి. తర్వాత నువ్వు ఎదిగావు కదా, ఆ తర్వాత 10th క్లాస్లో ఉన్నప్పుడు కూడా రకరకాల డ్రెస్సులు వేసుకోవచ్చు. కానీ నువ్వు ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత, ఒక జీవితంలో స్థిరపడిన తర్వాత అన్ని రకాల డ్రెస్సులు వేసుకుంటావు? వేసుకో కదా. ఒకే రకమైన డ్రెస్ రోజు వేసుకుంటాం. ఓకే కాలర్ ఉంటుంది, ఓకే షర్ట్ ఉంటుంది, ఒకే రకమైన ప్యాంట్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడో అకేషనల్గా, ఎప్పుడో ఈ లాల్చి పైజమా లాంటివో, షెర్వాణి లాంటిదో, లేకపోతే సూట్ లాంటిదో వేసుకుంటారు. ఇలాగా నువ్వు సత్యానంలోకి వెళ్ళే సందర్భంలో ఇవన్నీ కూడా నీకు అడ్డవుతాయి అన్నమాట. వాటిని నెమ్మదిగా పక్కన పెట్టేసేయాలి. అది నువ్వు పెట్టేయాలి అని మనసులో అనుకుంటే జరిగేది కాదు. దాన్ని బాధతో పక్కన పెట్టి దాన్ని చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం లేదు. దానంతట దానికే దాని మీద నీకే వ్యామోహం తొలగిపోతుంది అనమాట. ఇది అవసరం లేదు అని నీ మనసుకే ఆ స్ఫురణ వస్తుంది. అప్పుడు మాత్రమే వదిలేయాలి. అంతేగాని అది లేకుండా నేను ఇవన్నీ వదిలేస్తానంటే అటు ఇటు కాకుండా చెడిపోతాం. ఇది లేకపోయినా పర్వాలేదు, నేను ఈ సాధనలో ఉన్నాను, ఇది ఒకటే అనే భావన మనకు కలగాలి. ఇది కూడా చూద్దాం మనం గ్రంథయానంలో ఏం చెప్పబడింది అనేటువంటిది కూడా. దైవ పరికల్పనలతోటి సాగు గ్రంథాయానము. దైవ పరికల్పనలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సాయిబాబాని సద్గురువుగా, పరబ్రహ్మ స్వరూపంగా ధ్యానిస్తాం సత్యానంలో. అలా కాకుండా ఆయన ఫలానా అవతారము, ఈ అవతారము, ఆ అవతారము, లేకపోతే ఆయన ఈ మహిమ చేశాడు, ఆ మహిమ చేశాడు, ఈ మహిమలు అవన్నీ మనకు అవసరం అంటారా? నీకు ఆల్రెడీ నీకు జరిగినటువంటి అనుభూతుల ద్వారా ఆయన గురుతత్వాన్ని నువ్వు గ్రహించావు. ఇక ఆయన ఏ మహిమలు చేసి ఉంటే నీకెందుకు? పుస్తకాల్లో రాసినవి అవి చేయకపోతే నీకెందుకు? మనకు అనవసరం కదా. ఆయన ఏ అవతారం అయితే మనకెందుకు? ఆయన కుక్కలో, పిల్లిలో, దోమలో కూడా ఉన్నాడంటే ఫలానా అవతారం అని మళ్ళీ మనం ముద్రేసుకొని దాని మీద వ్యామోహం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాబాగారు ఏం చెప్పారు? అసలు ఆయన రూపాన్నే తీసేయమన్నాడు. నిరాకార రూపంలో ఉన్న నన్ను ధ్యానించండి అన్నాడు. నీలో ఉన్న అహంకారాన్ని తొలగించమన్నాడు. అంటే ఆయన రూపాన్ని తీసేయమన్నాడు, మనలోని రూపాన్ని తీసేయమన్నాడు. నువ్వు మళ్ళీ మధ్యలో తెచ్చి ఇంకొక అవతారాన్ని పెట్టుకోవడం దేనికి? ఆయన నన్నే పక్కకు తీసేయమంటే మధ్యలో ఇంకొకళ్ళని తెచ్చి పెట్టుకుంటాను, లేకపోతే ఇంకో పుస్తకాన్ని తెచ్చి పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా అనవసరం అనమాట. సత్యానంలో వెళ్ళాలి అనుకునేటువంటి వారికి నేను ఆ పరబ్రహ్మతత్వాన్ని మాత్రమే మనం గ్రహించాలి అనేది ఇక్కడ. అలాగే గ్రంథమే సర్వస్వమన్నది గ్రంథయానుల వాదము. మాకు ఈ గ్రంథమే, ఇది మాత్రమే, ఇది తప్పితే రెండవది లేదు. సాయి సచ్చరిత్రే ప్రధానమైనటువంటి గ్రంథం. నేను కూడా దాన్ని ఒప్పుకుంటా. ఎందుకంటే సచ్చరిత్ర ద్వారానే మొట్టమొదటి మనం తెలుసుకోగలుగుతున్నాం సాయితత్వాన్ని. మరి అయితే బివి నరసింహస్వామి గారు ఎందుకు రాశారు? బాబా గారి అనుజ్ఞ లేకుండా ఆయన రాశారా? అంతమంది చేత రికార్డెడ్గా ఎందుకు రాశారు ఆయన చెప్పండి. కాబట్టి అది కూడా చదువు, ఇది కూడా చదువు. తర్వాత భరద్వాజ మాస్టర్ గారు రాశారు, చదువు, ఇబ్బంది ఏముంది. శరత్ బాబుజీ గారు రాశారు, చదువు. సాయిదాస్ గారు అద్భుతంగా సాయి జ్ఞానేశ్వరి అని చాలా ఇంతలో పుస్తకాలు దాని సమగ్ర వివరణతో రాశారు. చదవాలేవి. చదివిన తర్వాత వాటిల్లో ఉన్న సత్యాన్ని తీసుకోవాలి. అంతేగాని ఆ పుస్తకాలన్నీ ఎదురుగా పెట్టుకొని కూర్చున్నది వల్ల ప్రయోజనం లేదు. అలాగే సాయి చాలీసా రాయబడింది, అద్భుతం. షిరిడి వాస సాయి ప్రభు, అద్భుతంగా ఉంటుంది. మరి అదే రకమైనటువంటి చాలీసాని కృష్ణావజల రాజేంద్ర ప్రసాద్ గారు పెద్దలు రాశారు. అద్భుతమైనటువంటి సాయి చాలీసా. అసలు అది మళ్ళీ వినాలనిపిస్తుంది అనమాట. ఎందుకు రాయించారు ఆయన చేత? అంటే ఆయన యొక్క సంస్కారాలను బట్టి, ఆయన యొక్క భక్తిభావాన్ని బట్టి, ఆయన యొక్క తపన్ను బట్టి బాబావారు అనుగ్రహించారు. అలాగే సాయి శంకరయ్యమ్మ గారు తత్వమాల రాశారు. అబ్బా అద్భుతం. ఎందుకు రాశారు తత్వమాలని? ఎన్ని ఉంటే పారాయణకి అంటే తత్వమాల బాబా బోధించిన ధర్మాన్ని స్పష్టంగా చెప్తుంది. అందుకని దానిని అమ్మగారికి అనుగ్రహించారు. వారి యొక్క ఆత్మస్థితిని బట్టి బాబావారు అనుగ్రహించారు, వారు రాస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది బాబా గురించినటువంటి సచ్చరిత్ర ఆధారంగా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, మనకి కర్లపూడి కృష్ణ గారు అని నెల్లూరులో ఉంటారు, మరి వారు సత్సంగాలు చెప్తారు. అలాగే వ్యక్తిత్వ వికాసాన్ని అనుసంధానం చేసి చెప్తారు. అలాగే సుబ్రహ్మణ్య రెడ్డి గారు కూడా, వీరందరూ, రమేష్ గారు, వీరందరూ కూడా వాటిని అనుసంధానం చేస్తూ చెప్తారనమాట. ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అంటే ఆధునిక సమాజానికి అనుగుణంగా ఎందుకు వారు ఇవన్నీ చేస్తున్నారంటే వారికి బాబావారు వాటిని అనుగ్రహించారు, వారు చేస్తున్నారు. కాబట్టి చూడండి,
ప్రతి దగ్గర ఉన్న సత్యాన్ని తీసుకోండి. అంతేగాని ఒక గ్రంథానికి వ్యామోహం నీ మీద నా మీదే లేకపోతే ఆయన నా రూపాన్నే తీసేయండి. ఏంటంటే ఒక గ్రంథాన్ని పట్టుకొని ఆ గ్రంథం మీద వ్యామోహం ఎందుకు? దాంట్లో ఉన్న సత్యం మొత్తాన్ని పిండుకోండి, అది నీ మనసులోకి మర్దించుకోండి. ఎవరికి నేను చెప్పేదంటే సత్యయానం మార్గంలో ప్రయాణించాలి అనుకునేటువంటి వారికి మాత్రమే. అలాగే నాకు పారాయణాలు చేస్తే పలానా కోరికలు తీరాలంటే చక్కగా చేసుకోవచ్చు, మనం పారాయణం చేసుకోవచ్చు. వాటిని ఏది కూడా సత్యయానం చేసేటువంటి వారు ఎవరు కూడా, సత్యయాన మార్గంలో ప్రయాణించేవారు ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పరు. అసలు అబ్జెక్షన్ చెప్పేవాడు సత్యయాన మార్గంలో ఉన్నవాడే కాదు. ఎందుకంటే నువ్వు అందరినీ అంగీకరించాలి, అందరినీ ప్రేమించాలి. నీ మార్గంలో నువ్వు వెళ్ళు, అన్ని మార్గాల్ని ప్రేమించు, అన్ని మార్గాల్ని ఆదరించు. అవతలోడు నిన్ను నమ్మటం లేదు, నిన్ను వ్యతిరేకిస్తున్నాడు, సరే వాళ్ళ మార్గం అది, వదిలేసి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే గ్రంథమే సర్వస్వమన్నది వీరు చేసడి వాదము, మారు పల్కక అనుసరించుటే వీరి మత ఆధారము. మారు పలకకుండా మేము చెప్పింది చెప్పినట్టు వినండి అని ఎక్కడైతే అంటారో అటువంటి వారి దగ్గరికి సత్యయాన మార్గం వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళడం అనవసరం. ఎందుకంటే బాబావారు చెప్పింది ఏంటంటే తద్దిద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. నువ్వు తెలుసుకోవాలనేటువంటి తపనతోటి అడుగు. నేను ఒక దగ్గర చూశాను, నేను ఇలాగ గురువు గారిని ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను సార్ని అంటే, అమ్మా అలా ఎలా అడుగుతారండి మీరు? గురువు గారిని అడిగే స్థాయికి వచ్చారా మీరు? నాకు తెలియక అడుగుదాం అనుకుంటున్నానయ్యా. సరే నీకు తెలిస్తే చెప్పు, నాకు తెలియదు నేను చెప్పను, నువ్వు గురువుగారిని అడగటానికి వీల్లేదు. ఇదేం పద్ధతి? కాబట్టి ఇది అసలు సత్యయాన మార్గంలో వెళ్ళే వారికి ఖచ్చితంగా ప్రశ్న ఉండాల్సిందే, విచక్షణ అనేటువంటిది రావాల్సిందే, ఆలోచన అనుమానం అనేటువంటిది రావాల్సిందే, దాన్ని మళ్ళీ పరిష్కారం చేసుకోవాల్సిందే. అప్పుడు మాత్రం మనం ముందుకెళ్ళగలుగుతాం. అదేవిధంగా స్వర్గ నరకాల్ జన్మలంటూ పెంచు దాస్యాభావము. సాయి సచ్చరిత్రలో బాబా గారు ఎక్కడ కూడా స్వర్గం వస్తుంది నరకం వస్తుంది అనే మాట ఎక్కడ వాడలేదు. అలాగే మీరు ఈ మంచి పనులు చేస్తే, ఇన్ని పారాయణాలు చేస్తే మీకు మంచి జన్మ వస్తుంది, లేకపోతే ఇలా నీచ జన్మల్లోకి వెళ్తారని కూడా వారు చెప్పలేదు. అసలు ఈ రెండు కూడా సత్యయానంలో ప్రయాణించాలనుకునే వారికి అడ్డంకులు. ఎందుకంటే బాబా వారు చెప్పింది ఏంటంటే నా ఆకారాన్ని తొలగించు, నీలో ఉన్న అహంకారాన్ని తొలగించు, అప్పుడు ఇద్దరం కలిసిపోతామని చెబుతున్నారు. ఆయన ఒక ఆఫర్, నువ్వు నేను ఒకటేనని చెప్తుంటే మనం ఎందుకు వేరే జన్మల గురించి వీటి గురించి? చేసుకునేవాళ్ళు చేసుకుంటారు, వాళ్ళని వదిలేసేద్దాం. ఆ జన్మల గురించి ఆ ఆలోచనల స్వర్గ నరకాలు వాళ్ళ గోల్తులు మనకు అనవసరం. నేను సత్యాన మార్గాన్ని గురించి మాట్లాడుతున్నాను. నీకు డైరెక్ట్గా బాబా గారు ఇక్కడ ఆఫర్ ఇస్తానంటే, నీకు ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ డైరెక్ట్గా దొరికినప్పుడు నువ్వెందుకు ఇక్కడ సర్పంచ్ దగ్గరికి వెళ్ళేది, ఎంపీ దగ్గరికి వెళ్ళేది, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేది, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి లాస్ట్లో వెళ్తానంటే వీళ్ళు ఇస్తారో ఈరో మనకేం తెలుసు. కాబట్టి మనకి ఎప్పుడు కూడా సత్యాన మార్గంలో వాడికి బాణం ఎలాగ అయితే గురిపెట్టి ఉంటుందో అలాగ ఉండాలన్నమాట. దీనికి ఉపనిషత్తుల్లో ఒక చక్కటి మంత్రం ఉందన్నమాట. ఆ ప్రణవోదను శరోహాత్మ బ్రహ్మ తల్లక్ష్యం ఉచ్యతే. ఆ బ్రహ్మాన్ని నిరంతరం నువ్వు ఎప్పుడు లక్ష్యం చేస్తూ ఉండాలంటాడు. అంటే ఈ సాయి పరబ్రహ్మాన్ని మనం మనసులో పెట్టుకోవాలి, కానీ ఈ గోలంతా మనకు అనవసరం. వీటి వలన ఇంకా మన మనసులో దాస్యభావం వస్తుంది అనమాట. నాకు స్వర్గం కావాలంటే అది ఆశ కదా, లేదు నాకు మంచి జన్మ కావాలంటే అది ఆశ కదా, లేదు నువ్వు నీచ జన్మల్లోకి పోతావంటే నీకు భయం కదా, లేదు నరకానికి పోతావంటే నీకు భయం కదా. ఆశ కానీ భయం కానీ లేకుండా ఉండే స్థితే కదా స్థితప్రజ్ఞత. నీకు ఏది కావాలో అది బాబా ఇస్తున్నాడు, నువ్వు చేయాల్సినటువంటిది నువ్వు చెయ్యి, అంతవరకే అనేటువంటిది ఇక్కడ బోధ అనమాట. అలాగే మతము పేరుతో ప్రజలనెల్లా నియంత్రించుటే లక్ష్యము. ఇక్కడ మతాలు అనేటువంటి ఎందుకు ఏర్పడతాయి అనేటువంటిది కూడా మనం గతంలో చెప్పుకున్నాం. గ్రంథయానమే సత్యానమే మనల్ని రక్షించేది అనేటువంటి అది పార్ట్లో. ఇక్కడ నేను చెప్పింది వినాలి అందరూ, నేను చెప్పినట్టు ఫాలో అవ్వాలి, లేదు ఈ గ్రంథం చెప్పినట్లు వినాలి, ఈ గ్రంథం చెప్పినట్లు ఫాలో అవ్వాలి, లేదు మా గుడికి మాత్రమే రావాలి, మా గుడిలో ఎలా జరుగుతుందో అలాగే జరగాలి అన్ని చోట్ల. ఈ వ్యామోహం ఉంది చూసారా, ఇది కూడా మనకి ఒక పెద్ద గుంత అనమాట. ఈ గుంతలో పడిపోతాం మనం. మనకెందుకు ఈ గోల? ఇప్పుడు ఈ మతం అనేటువంటిది లేదు, నేను చెప్పినట్టు అందరూ వినడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. నాకేమన్నా కించిత్ ఆనందం కలుగుద్దా? ఒక్కసారి ఆలోచించండి. నేను రాశాను ఈ పుస్తకాన్ని, ఈ పుస్తకం చదివితే అందరికీ జ్ఞానం వస్తుంది అని నేను అనుకుంటున్నా. చదువు 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 అని ఇస్తున్నా, వాళ్ళు చదవటంలా.
దీనివల్ల నాకు ఆనందం కలుగుద్దా, బాధ కలుగుద్దా? బాధే కదా. నేను ఇంత కష్టపడి రాశాను, ఇంత బాగా రాసి అందరికీ ఇస్తుంటే వీళ్ళు ఎవరు చదవట్లేదు అని బాధ. నీకెందుకు ఆ బాధ? రాశావు అక్కడ పెట్టు. అది ఎవరికి రాత ఉంటే వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. మనం ఈ జనాలందరినీ బాగు చేయాలా, లేకపోతే వీరందరికీ మంచి మార్గనిర్దేశనం చూపించాలా అని అంటే దానివల్ల మనలో అహంకారం కొద్ది కొద్దిగా పెరుగుతుంది. నా మందిరానికే రండి అంటే మనం చెప్తాం. మన జ్ఞానసాయి మందిరంలో కూడా నేను చెప్పేది, కొంతమంది అంటారు ఏంటి సార్ అలా చెప్తావు అని చెప్పి. అవును, నేను చెప్పేది గుడిలో కాదు, ఉంది నిజమైన బాబా. ఈ దేహమే షిరిడీపురము, మా మనసే ద్వారకమాయి, అందులో వెలిగడి తేజమ్మే సాయి నీవని తెలిపితివి. అది నా నిజమైన సాయి. నా సాయి ఎప్పుడు నా దగ్గర ఉంటాడు. నా దగ్గర ఉన్నట్టు మీరు కూడా ఉంచుకోండి. మనం ఎందుకు ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అంటే మనందరం కలిసి ఆనందంగా మాట్లాడుకోవటానికి, బాబా గురించి 4 మంచి ముచ్చట్లు చెప్పుకోవటానికి. అంతవరకే మీకు మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం. అంతేగాని నా సాయి నాదే, నీ సాయి నీదే, ఇది అనమాట తత్వం. ఇక్కడ మనం ఈ గ్రంథయానం తోటి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే సాయి సత్యానం అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎందుకు వచ్చింది అంటే, నేను మీకు 2 విషయాల్ని తెలియజేస్తాను. ఒకటి, మనం మందిరాలు అనేటువంటివి చాలా డబ్బులు ఖర్చు పెట్టి కడుతూ ఉన్నాం, సాయి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. అయితే సాయి తత్వం గురించి చాలా మందిరాల వారు చెప్పటం లేదు. అది ఒక సందర్భంలో నాకు చాలా బాధ వేసింది. ఏంటంటే నేను ఒక సందర్భంలో ఒక వ్యక్తిని కలిశాను. అతని పేరు సుబ్బారెడ్డి, హిందూ. మరి అతను హెల్త్ బాగాలేదు. ఒక ఏడాది కాలం నుంచి అతనికి ప్రతి 2 రోజులకు ఒకసారి బ్లడ్ తీసేసి మళ్ళీ కొత్తగా ఎక్కించాలట. అతను ప్రతి వారంలో ప్రతి 2 సార్లు ఒంగోలు వెళ్ళి అలా చేయించుకొని వస్తుంటాడు. ఒకసారి ప్రయాణంలో బస్సులో నా పక్కన కూర్చున్నాడు. సరే మాట్లాడుతూ ఉంటే బాగా ఎలబడిపోతూ ఉన్నాడు. ఏంటి నీ పరిస్థితి అంటే ఇదండి అని చెప్పాడు. మంచిదే, నీకు బాబా అంటే ఏం చేస్తాం, అట్లాంటి వాళ్ళకి మనం చేయగలిగింది ఏం లేదు, మానసిక ధైర్యాన్ని మాత్రం ఇవ్వగలుగుతాం. నీకు బాబా గురించి తెలుసా అని అంటే తెలుసు సార్ అన్నాడు. ఎప్పుడైనా ఇది గుడికి వెళ్ళావంటే, మా నాన్నగారు ఒక బాబా మందిరానికి 50,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారు అన్నాడు. 50,000 రూపాయలు. మంచిదే, మంచి భక్తులు అయి ఉంటారు అని చెప్పి అనుకున్నాను. మరి బాబా గురించి ఏమైనా తెలుసా, సచ్చరిత్ర ఎప్పుడైనా చదివావంటే చదవలేదు సార్ అన్నాడు. బాబా గురించి నీకేమైనా తెలుసా అని అంటే నాకేం తెలియదు సార్ అన్నాడు. పోనీ ఇప్పుడు నేను సచ్చరిత్ర ఇస్తాను, చదువు, నీ మనసుకు కొంచెం స్థిమితపడుద్ది, నీకు కొంచెం సెటరైట్ అవుద్ది అని చెప్పాను. అతను అన్నాడు వద్దన్నాడు. అదేంటి, బాబాకి 50,000 రూపాయలు సందా ఇచ్చిన వ్యక్తి, కుటుంబంలో వ్యక్తి వద్దంటున్నాడంటే, ఎందుకు చదవలేవా, నేను చిన్న పుస్తకం ఉంది అది ఇచ్చేదా అని చెప్పి అన్నాను. లేదు సార్ నేను చర్చికి వెళ్తున్నాను అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, చర్చి అనేటువంటిది నిర్మించడానికి ఎంత ఖరీదు అవుతుంది అంటే, ఒక 4 లక్షలు అయితే ఒక షెడ్ వచ్చేస్తుంది, అది చర్చి. అక్కడ ప్రధానంగా చిన్న చిన్న పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. నిరంతరం జీసస్ చెప్పినటువంటి తత్వాన్ని ప్రచారం చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ సాయి మందిరాలు కోట్ల రూపాయల ఖర్చుతో కడతా ఉన్నాం, కానీ సాయి తత్వం మాత్రం లేదు. సత్సంగాలు అక్కడ జరగటం లేదు. అలాగే సాయిబాబా పుస్తకాల ప్రచారం కూడా జరగట్లేదు. మరి ఏం చేస్తున్నాం మనం? నిన్ననే వేరే వాళ్ళు వచ్చారు, ఒక గురువుకు సంబంధించిన ఒక ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు. ఆ గురువు మంచి ఫేమస్. ఆ గురువు గారికి దాదాపు నెలకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తుల ద్వారా వచ్చేటువంటి ఆదాయము 10,000 15,000 వస్తుందట ఒక నెలకి. అది సంవత్సరానికి 3 లక్షల దాకా వస్తుందట, మిగతా అన్ని సోర్సులు కలుపుకొని. మరి ఇంకా ఎక్కువ వస్తుంది, కరెక్ట్గా నాకు తెలియదు. అంత డబ్బులు వచ్చినప్పుడు నెలలో ఒక సత్సంగం చెప్పచ్చు కదా, ఒక గురువు గురించి 4 మాటలు చెప్పచ్చు కదా. ఏం లేదు, ఏడాదికి ఒక్కసారి అన్నదానం చేస్తారు, అది కూడా అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఆ డబ్బులు మాత్రం అలాగే పెట్టి ఏదో చేయిస్తాం, అది చేస్తాం, ఇచ్చేస్తాం, ఏదో కొద్దిగా రిపేర్లు చేయిస్తున్నారు. అలా ఉందన్నమాట. మనము డబ్బులు ఉంటే గొప్పగా నిర్మించవచ్చు, కానీ తత్వ ప్రచారం అనేటువంటిది ఖచ్చితంగా సాగాలి. అది పుస్తకాల ద్వారా కానీ, సత్సంగాల ద్వారా కానీ, సాయి సచ్చరిత్ర పారాయణల ద్వారా కానీ, కనీసం సాయి సచ్చరిత్ర పారాయణం అన్నా చేయించవచ్చు కదా, షిరిడీలో దొరుకుతూ ఉన్నాయి. అలా జరిగినప్పుడు ఇది మొదటి దశ. ఏమండి మీరు ఇందాకంతా సత్యాన్ని చెప్పి మళ్ళీ ఇది చెబుతున్నారు ఏంటంటే,
నువ్వు ఏ యానానికి వెళ్ళాలన్నా ముందు పలకా బలపం పట్టుకొని వాళ్ళు నేర్చుకోవాల్సిందే, నువ్వు సచ్చరిత్ర చదవాల్సిందే, నువ్వు బాబా ఎదురుగా మొక్కాల్సిందే, నువ్వు బాబా గురించి 4 మంచి ముక్కలు వినాల్సిందే. ఈ స్టెప్ వారీగా మనం వెళ్తూ ఉండాల్సిందే తప్పితే ఏమీ తెలియని వాడికి నువ్వు డైరెక్ట్గా సత్యానం చెబితే ఉపయోగం ఏంటండి? సచ్చరిత్ర చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత సాయి తత్వాన్ని తెలుసుకోవాలా, తర్వాత సాయి సామాన్య ప్రబోధాన్ని గ్రహించాలా, తర్వాత సాయి ఆత్మ ప్రబోధంలోకి రావాలి. ఇవన్నీ స్టెప్స్. సో మనం ఈ మార్గంలో ముందుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో సాయి సత్యానం చెప్తున్నాడు. అదే రకంగా ఒకసారి నేను ఒక భక్తుల దగ్గరికి వెళ్ళడం జరిగింది వేరే పని మీద. ఆవిడ మన బాబా మందిరానికి రండి అంటే, గతంలో నేను వెళ్ళేదానండి, ఈ మధ్య నేను అసలు వెళ్ళటం లేదు బాబా దగ్గరికి. అదేంటమ్మా, ఎందుకని? బాబా దగ్గరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్లకుండా ఉండటం ఉండదు అని అంటే, ఏమండి ఆవిడకి అంటే ప్రత్యేకించి ఆవిడకి ఈ ఆత్మజ్ఞాన పరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ. ఏమంటే అక్కడికి వెళ్తే ఎంతసేపటికి ఈ సేవ చేయమంటారు, లేదు సచ్చరిత్ర పుస్తకం చదువుకోమంటారు తప్పితే నాకు ఏదైనా అనుమానాలు వస్తే నేను ఇందాక చెప్పాను చూడండి, అడుగుతూ ఉంటా, ఏం చెప్పరండి ఇంకంతకాడికి నేను దేనికి, నేనేం సాధన చేయాలి అని అడుగుతూ ఉంటాను. ఏం చేయాలి అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పరు. సచ్చరిత్రలోనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సచ్చరిత్రలోనే ఉన్నాయి. నేను సచ్చరిత్రలో నుంచి తప్పితే బయట నుంచి ఏది చెప్పలేను. ఏంటి చేసిందంటే ఆ సచ్చరిత్రలో దాన్ని అలా ఏరామన్నమాట. ఏరి కరెక్ట్గా ఏవైతే చెప్తే తత్వం ఆ బాబాది అర్థమవుతుందో వాటిని ఏరి, ఇదిగో ఈ 5 పాయింట్లు ఇవి, ఈ 5 పాయింట్లు ఇవి, ఈ 5 పాయింట్లు ఇవి అని చెప్పాం. అంతే, అంత తృప్తి ఏం లేదు. అలాగే చెప్పాలి, చెప్తేనే వారి మనసుకు తృప్తి కలుగుతుంది, వారు సాధన చేసుకోగలుగుతారు. ఆ ఉద్దేశంతో సాయి సత్యానం గురించి చెప్పడం జరిగింది. అలాగే మిత్రులారా, ఇది ఒకసారి చూడండి, అద్భుతమైనటువంటి పుస్తకం సాయి స్పిరిచువల్ మిస్టిక్ విజ్డమ్ అనేటువంటిది. ఇది రచించినటువంటి వారు ప్రొఫెసర్ అయినటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి పురుషోత్తమానంద గారు. ఈయన యొక్క అసలు పేరు పిఎస్ వర్మ. ఈయన ఢిల్లీలోని జామియా మిలియా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. మరి ఈ పుస్తకం అద్భుతమైనటువంటి పుస్తకం. ఎందుకంటే మనం సచ్చరిత్రను ఒక కోణంలోనే చూస్తున్నాం. తర్వాత ఎవరైనా సరే దీనిని చదవాలి. ఎందుకు అని అంటే, దీంట్లో హిందూ తత్వ పద్ధతిలో అంటే ఈ సత్యయానం, ఇక్కడ మిస్టిక్ అని ఉంది చూసారా, మిస్టిసిజం అంటారు. ఇక్కడ మిస్టిసిజం అంటే తెలుగులో అర్థం చూసినట్టయితే మార్మికత అని వస్తుంది. ఏంటి మార్మికత? నిజానికి మిస్టిసిజం అంటే సత్యయానమే. ఈ సత్యయానమే, ఈ అద్వైతమే, ఈ ఆత్మజ్ఞానమే, ఇవన్నీ ఒకే పదాలండి, మళ్ళీ వేరే వేరే అనుకోకండి. అద్వైతం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, సత్యయానం అన్నా, మిస్టిసిజం అన్నా, మార్మికత అన్నా అన్నీ ఒకటే. అయితే ఈ మార్మికత అని అంటే, మర్మం అంటే ఏదో తెలియని దానికి ఈ పదం ఉపయోగిస్తాం మనం సహజంగా. అయితే ఈ మిస్టిసిజం అనేటువంటిది ఎవరు చెప్పిన మాట అంటే ఫారినర్స్ వాడినటువంటి మాట. ఏమిటి మిస్టిసిజం అంటే, వాళ్ళకి తెలిసినంత వరకు దేవుడు ఎక్కడుంటాడు? ఆకాశంలో ఉంటాడు, స్వర్గం ఆకాశంలో ఉంటుంది. బైబిల్ చెప్పేది అదే కదా, ఫారిన్ కంట్రీస్ అన్నీ దాన్నే కదా ఫాలో అయ్యేది. కానీ మనం ఈ ఆధ్యాత్మికవాదులు, ఈ అద్వైతులు ఏం చెప్తారు అంటే, నీలోనే ఉంది, నాలో ఉంది. ఏడుంది? ఆ పరలోకం నీలోనే ఉంది, ఆ స్వర్గం నీలోనే ఉంది, ఆ బ్రహ్మం నీలోనే ఉంది, ఆ దైవం నీలోనే ఉంది అని చెప్తోంది. కాబట్టి నీ అంతటి నువ్వు వెనక్కి ప్రయాణించు, లోపలికి ప్రయాణించు. లోపలికి ప్రయాణిస్తే అవన్నీ కూడా నీకు ద్యోతకం అవుతాయి అని చెప్తా ఉంది మన స్పిరిచువాలిటీ. దీన్ని వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళలో కూడా యోగులు ఉన్నారు. మనం అనుకుంటాం ఈ యొక్క అద్వైతంలో హిందూ మతంలోనే కాదు, నేను గతంలో కూడా చెప్పాను, ముస్లింల్లో కూడా గొప్ప యోగులు ఉన్నారు, క్రిస్టియన్స్లో కూడా గొప్ప యోగులు ఉన్నారు, బౌద్ధుల్లో, జైనుల్లో, సిక్కుల్లో అందరిలో కూడా గొప్ప గొప్ప యోగులు ఉన్నారు. వారందరినీ మనం గౌరవిస్తాం. ఎందుకంటే బాబాగారి మార్గం అది. ఈ సత్యాన్ని చెప్పేదే అదే. ఎక్కడ ఎవరైతే ఉంటారో వారందరినీ మనం గౌరవిస్తాము. మరి వారు చెప్పినటువంటి పరిశోధకులు, వీళ్ళు చూసిన వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, వీళ్ళు చేసేదేంటో మాకు అర్థం కావట్లేదు, దేవుడు పైన ఉంటాడనేది మా అందరం మేము అనుకున్నది, కానీ వీళ్ళు లోపల ఉంటారంటున్నారు. ఏదో ఒక మిస్టరీ, ఏదో ఒక మర్మం, అంటే మనకు తెలియనటువంటి విషయాన్ని వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు చెప్పేది మిస్టిసిజం అని పెట్టారు దానికి పేరు. మిస్టిసిజం అంటే ఆత్మయానం లేదా సత్యయానం. నిన్ను సెల్ఫ్ రియలైజేషన్ ఏదైతే ఉందో, అల్టిమేట్ రియాలిటీ ఏదైతే ఉందో దానిని నువ్వు సాక్షాత్కరించుకుంటున్నావు నీ మనసులో. దాన్ని మనం సత్యయానం, ఆత్మజ్ఞానం, అద్వైతం అన్నాం.
ఫారినర్స్ మిస్టిసిజం అన్నారు. మిస్టిక్ అంటే ఈ ఆత్మజ్ఞాని, యోగి అని అర్థం అనమాట. ఈ మిస్టిక్ సెయింట్స్ అని చెప్పి అంటారు వీరిని. మిస్టిక్ విజ్డమ్ అని చెప్పారనమాట. మిస్టిక్ విజ్డమ్ అంటే ఆత్మజ్ఞానమే, ఈ సత్యజ్ఞానమే మిస్టిక్ విజ్డమ్ అనేటువంటి దానికి అర్థం. దీంట్లో చక్కగా హిందూ తత్వం ప్రకారం ఈ యొక్క మిస్టిసిజం అంటే ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి తెలియజేయబడింది. ఇస్లాం పద్ధతి ప్రకారం ఆత్మజ్ఞానం అనేటువంటి తెలియజేయబడింది. అదేవిధంగా అనేక గ్రంథాలను కూడా ఉటంకించారు. సచ్చరిత్ర దగ్గర సచ్చరిత్రలో జ్ఞానేశ్వరి, అలాగే అధ్యాత్మ రామాయణము, ఇటువంటి గ్రంథాలు, భావార్థ రామాయణం, ఇటువంటి వాటిలో ఏముంది సత్యం, ఉపనిషత్తుల్లో ఏముంది, వేదాల్లో ఏముంది, అలాగే ఇస్లాం తత్వంలో మహమ్మద్ ప్రవక్త మాటల్లో, ఖురాన్లో ఏముంది సత్యయానం అనేటువంటిది, అలాగే జీసస్ మాటల్లో ఏముంది సత్యయానం అనేటువంటిది, అన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. అద్భుతమైనటువంటి పుస్తకం. ఈయన రాసినటువంటి ఆయన పురుషోత్తమానంద గారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెప్పించుకొని చదవండి. సత్యయానంలో ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. నేను ఇందాకే చెప్పాను, మనం గ్రంథయానులం కాదు, దీనిలో ఉన్న సత్యాల్ని మాత్రం మనం తీసుకుందాం. దీనిలో ఏదైనా మనకు నచ్చంది, మన సాధనకి ఆటంకపరిచేది ఉన్నట్లయితే నిర్ద్వంద్వంగా తీసి పక్కన పెట్టేద్దాం అనేటువంటిది మనవి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.